హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆషాఢంలో అందరు గోరింటాకు పెట్టుకుంటారు కదండి. గోరింటాకు దొరకని వాళ్ళకి నేను ఒక మంచి చిట్కా చెప్పబోతున్నాను. తమలపాకులతో మనకు కావాల్సిన పదార్థాలు: తమలపాకులు, పసుపు, కుంకుమ, ఇంకా కొంచెం సున్నం కావాలండి. ఇది మనకి కిరాణం స్టోర్లలో దొరుకుతుంది. 20 రూపీస్ అట్లా ఉంటుంది, అంతే. కొంచెమే కావాలి. ముందుగా మనం ఈ తమలపాకుల్ని గ్రైండ్ చేసుకుందాము. ఆ తమలపాకుల్లోనే ఈ తమలపాకుల్లో కొంచెం పసుపు, ఇంకా కొంచెం సున్నం వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న దాని నుండి మనం ఆ రసం తీసుకోవాలండి. దీంట్లో నుండి దీంతో నుండి ఆ రసం వస్తుంది కదా, ఆ పిప్పి మొత్తం తీసేసి ఆ రసంతోనే మనకి యూజ్ అవుతుంది. ఆ పిప్పి అవసరం లేదు. ఆషాఢంలో అయితే గోరింటాకు దొరకని వాళ్ళకు ఇది చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఈ కుంకుమను కలిపేసుకోవడమే. అంతే అండి, మనకి గోరింటాకు రెడీ అయిపోయినట్టే. దీన్ని మనము డిజైన్స్ లాగా కూడా వేసుకోవచ్చు. గోరింటాకుతో అయితే డిజైన్స్ రాలేవు కదండి. మనం ఏదైనా అగ్గిపుల్లతో కానీ స్టిక్తో కానీ మనము డిజైన్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇలా ట్రై చేశాను. చూడండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నేనైతే ఇట్లా లోటస్ ట్రై చేశానండి. మీరు కావాలనుకుంటే పెన్తో మార్క్ చేసుకొని దాంట్లో ఫిల్ చేసుకుంటే అయిపోతుంది. ఈ లోటస్ ఈజీగా వస్తుందని ఇట్లా వేశాను. మీరు ఎలాంటి డిజైన్స్ కావాలంటే అలాంటి డిజైన్స్ వేసుకోవచ్చు. ఇంకా మీకు ఐడియా కోసం ఇలా చూపెడుతున్నానండి. చాలా బాగా వస్తుంది. చివరి వరకు చూడండి. మీకు ఇది వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. చాలా బాగా వస్తుంది. అచ్చం గోరింటాకు లాగానే వస్తుందండి. పిల్లలైతే ఎక్కువసేపు ఉంచుకోలేరు కదండి. ఇలా వేస్తే వేయంగానే కడిగేసేయచ్చు. చాలా బాగా వస్తుంది. ఇంకా పిల్లలకి చాలా బాగుంటుంది. ఇలా వాళ్ళు ఎక్కువసేపు ఉంచుకోలేరు. గోరింటాకు అయితే చాలా 1 అవర్ ఉండాలన్నా వాళ్ళతో కష్టం కాబట్టి ఇలా అయితే 10 నిమిషాలలో అయిపోతుంది. ఓన్లీ 10 మినిట్స్ అండి. పిల్లలకైతే బాగా యూజ్ అవుతుంది. ఇది పెట్టిన వెంటనే కడిగేసానండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. వీడియో చివరి వరకు చూడండి. మీకు ఇది ఎంత బాగా వచ్చిందో అర్థమవుతుంది. వీడియో అయితే చివరి వరకు చూడండి. లాస్ట్లో ఎలా వచ్చిందో చూపిస్తాను. మనం ఎక్కువసేపు పెట్టుకోక్కర్లేదు. ఒక 10 నిమిషాలు పెట్టుకునేలోపే మనకి ఆరిపోతుందండి. వెంటనే కడిగేసుకోవచ్చు. మనకి చాలా బాగా వస్తుంది ఇది. మనమైతే మామూలుగా గోరింటాకు ఒకవేళ పెట్టుకుంటే అది పండి వేరే కలర్ లాగా అయిపోతుంది కదా. కానీ ఇదైతే అలా కాదండి. మనం ఏ కలర్ అయితే పెట్టుకున్నామో ఆ కలర్ మనకు కనిపిస్తుంది కదా. ఈ కనిపించిన కలర్ ఉండిపోతుంది అలాగే. చాలా బాగా వస్తుంది. వీడియో చివరి వరకు చూడండి. లాస్ట్లో చూపెడతాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.